హాయ్ హలో అండి. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఇవాళ వచ్చేసి వీడియో ఏంటిది అంటే మునక్కాయ సాంబార్ చేస్తున్నా. ఏం లేదు, అదొక్కటే చేసేది. అందుకోసమని మీకు చూపిద్దామని చూపిస్తున్నా. ఇదివరకే చూపెట్టిల్లు కదా, మళ్ళీ ఎందుకు అంటే ఇవాళ ఎందుకో చేయబుద్ధి అయింది, అందుకోసమని చేస్తున్నాను. ఏం లేదు, అందులో కొత్త ఏం లేదు. అలానే అరటికాయ బజ్జీలు వేసుకుంటా సాయంత్రం, కంపల్సరీ ఆ వీడియో కూడా పెడతా చూడండి. ఇది దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటివో చూపిస్తాను చూడండి. ఇగోండి కరివేపాకును కొత్తిమీర, ఇగో మిర్చి, టమాటా, క్యారెట్, వంకాయ, బెండకాయ, ఇగో సాంబార్ పొడి, ఇగో చింతపండు నానబెట్టేసుకున్న గంట ముందు, కందిపప్పు మొత్తం ఉడికిపోయింది మెత్తగా, ఇంకో మునక్కాయలు, ఇగోండి మెంతి పొడి ఇప్పుడే చేసుకుని డబ్బాలో పోసిన. నేను ఒక చిన్నపాటి టిప్పు చెప్పాను మీకు. షుగర్ ఉన్న పేషెంట్స్ ఉంటారు కదా, షుగర్ ఉన్న పేషెంట్స్ ఏం చేయండి అంటే మంచిగా ఇట్లా దూరగా వేయించి మంచిగా మెత్తగా మిక్సీకి వేసుకొని రోజు మార్నింగ్ మనం అన్నం తింటాం కదా, అన్నం తినేటప్పుడు రోజు ఒక బుక్క గింతంత బుక్కల ఈ మెంతి పొడి వేసి కలుపుకొని తింటే షుగర్ అనేది ఉండదు. ఓకేనా? ఈ టిప్పు ఎవరైనా కావాలంటే ఫాలో అవ్వండి. నెక్స్ట్ ఆయిల్, పసుపు. నేను ఇవాళ వచ్చేసి దొడ్డుప్పు వేస్తాను, సన్నుప్పు కాదు, కల్లుప్పు వేస్తాను నేను ఇప్పుడు. నెక్స్ట్ వచ్చేసి చక్కెర కొద్ది అంత, అంటే కొద్ది అంత లైట్గా ఇప్పుడు ఆన్ చేసుకున్నాం కదా మనం. నేనేమో గింతంత గిన్నె పెడితే సెల్లులు ఇంత అవపడుతుంది, సేమ్ నా లెక్క. నేనేమో బయట గింతంత ఉంటే సెల్లులకు గింత అవపడుతుంది కదా, సేమ్ గిన్నె కూడా అంతే, ఇంతంత ఉంటే ఇంత అవపడుతుంది. ఫస్ట్ వచ్చేసి జీలకర్ర, నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి, టమాటా, క్యారెట్, వంకాయ, బెండకాయ ఇవన్నీ వేసేసాం కదా. ఇంకా మంచిగా అంటే మంచిగా కలబెట్టుకుండు అంటే కలుపుడు. ఓకేనా? ఇది అయిపోయేలోపు మనం ఏం చేద్దామంటే కందిపప్పు ఉన్నది కదా, కందిపప్పు వచ్చేసి ఇందులో చింతపండు తీసుకొని రెడీ చేసుకుందాం మనం. కందిపప్పుని విండాలి. ఇప్పుడు కందిపప్పుల్ని విన్నాను కదా, మొత్తం చింతపండు ఒకసారి కలుపుకుందాం. కలిపేసిన ఇది కూడా ఒకసారి కలిపేసుకుందాం. అన్నీ మంచిగా మగ్గినాయి. నెక్స్ట్ వచ్చేసి పసుపు,
పసుపు వేసుకున్నాం కదా, వేసుకున్నాక మునక్కాయలు నెక్స్ట్ ఇది మొత్తం పోసేద్దాం. బయట ఏం సౌండ్ డాడీ, నీళ్ళు పోతాను చూడు. ఏంటి ఇలా పోసేసుకున్నాక ఇందులో వచ్చేసి ఏమేమి యాడ్ చేస్తానో మీరు చూడండి. మీ టేస్ట్కి తగినంత మీరు వేసుకున్న, నా టేస్ట్కి తగినంత నేను వేసుకుంటూ ఉప్పు ఇంకా మంచిగా. కానీ ఇది వేస్తే మస్తు టేస్ట్ ఉంటుంది కదా, దొడ్డుప్పు వేస్తే మంచిగా ఉంటుంది కదా టేస్ట్. నాకైతే చాలా ఇష్టం దొడ్డుప్పు వేసిన కూరలన్నా పచ్చళ్ళైనా చాలా అంటే చాలా బాగుంటాయి. నిజమా కాదా చెప్పండి. ఇంకా మెంతులు జీలకర్ర కలిపి పట్టిన మిక్సీకి అది వేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా ధనియాల పొడి, ఇంట్లో చేసిన ధనియాల పొడి. నాకు తెలిసి ఇంత ఉప్పు పడుతుంది కావచ్చు, ఇంత వేసేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి సాంబార్ పొడి. మంచిగా కలిపేసుకుందాం. ఇంకొచ్చేసి మూత పెట్టేసుకుందాం. ఇది మంచిగా మసిలినాక చూపిస్తాను మీకు. ఇదిగోండి పొంగొచ్చింది, అవపడుతుందా కొంచెం దగ్గరికి చెప్తే చూడండి. పొంగొచ్చింది కదా మొత్తం. కొత్తిమీర వేసేస్తాం, కొత్తిమీర కరివేపాకు వేసేస్తాం కదా. ఇంకా మంచిగా మూత పెట్టేస్తాం. అదే మసలుద్ది. ఏం లేదండి, చాలా అంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరి ఇళ్ళల్లో కూడా చేసుకునేదే కావచ్చు. నాకు తెలిసేసి అందరి ఇళ్ళల్లో గివే కూరగాయలు కాబట్టి మాకు ఇంకా వర్షాలు బాగా పడుతున్నాయి, గాలి వారాలు బాగా వస్తున్నాయి కాబట్టి మాకు కూరగాయలు ఏం దొరకట్లేదు. ఓన్లీ వంకాయ, టమాటా గివే దొరుకుతున్నాయి. మునక్కాయలు గివే దొరుకుతున్నాయి, ఇంకేం దొరకట్లేదు. ఏమండి అది ఉన్నాడన్నా పోయిరాకపోయినా రానా రానా మరి రానా షాప్కి వెళ్ళాను. మా కుక్కకు వామిటింగ్స్ అవుతాయి, హాస్పిటల్ తీసుకెళ్తారట. నేను మళ్ళీ వచ్చి మీకు చెప్తాను ఎలా చేశాను. మా పొట్టిదానికి ఫుల్ అంటే ఫుల్ వామిటింగ్స్ అవుతాయి. అస్సలే బాగుండట్లేదు. అసలు అది కుక్క అన్న పేరు కానీ మేము అసలు దాన్ని అట్లా చూడం. ఇంట్లో మనిషి మంచిగా పక్కలు ఎక్కుతుంది, మంచిగా ఉంటుంది మాతోటి. బాత్రూమ్ వచ్చినా ఏది వచ్చినా కానీ మంచిగా బయటికి పోతుంది. అంటే మొత్తుకుంటే ఇంకా మనం బయటికి తీసుకుపోతే బయట పోతుంది. అలాంటిది నిన్నటి నుంచి కనీసానికి ఏం తినట్లేదు, ఏం తాగట్లేదు. అందుకోసమనే హాస్పిటల్ తీసుకెళ్తాను. ఇప్పుడు నేను ఎలా చేశానో చెప్తున్నాను. ప్రతి ఒక్కరి ఇళ్ళల్లో అన్ని కూరగాయలు ఉంటాయి కదండి. నేను ఏం చేయలేదు, ఓన్లీ కల్లుప్పు యాడ్ చేసిన, దొడ్డుప్పు మీరు కూడా యాడ్ చేసుకుంటారేమో కావచ్చు, కానీ నేనైతే దొడ్డుప్పు యాడ్ చేసిన. ఇంకా సాంబార్ ఎలా చేస్తానో మీకు తెలిసిందే కదా.
సేమ్ అలానే పెట్టుకోండి. మీరు ఎలా పెట్టుకుంటారో నేను కూడా అలానే పెట్టుకున్నాను. ఏమీ లేదు, ఇవాళ ఏం స్పెషల్ లేదు. సాయంత్రం అయితే అరటికాయ బజ్జీలు వేస్తాను. ప్రతి ఒక్కరు కూడా చూడండి. ఇదిగోండి, మాకు అంగట్లో ఏం కూరగాయలు దొరకట్లేదు గివ్వే కాబట్టి నేను ఇవాళ సాంబార్ పెట్టేసిన అంతే. ప్రతి ఒక్కరి ఇళ్ళల్లో ఎలా చేసుకుంటారో నేను కూడా అలానే చేశాను. ఓకేనా? ఇది మసులుతుంది, మసిలినాక చూపిస్తా. మసులుతుంది ఇది, కానీ మంచిగా అది చెయ్యన్నా వద్దా అన్న రోజే మంచిగా ఉంటుంది. ఇంక ఇదంతా వేసినాం కదా, లైట్గా గిజ్జాలు ఎక్కువ వేసుకోవద్దు. ఎందుకు అంటే పులుపు పోనీ కానీ కొద్దిగా అంత వేసుకుంటాం అంతే, మరి వేయాలని కాదు. నేను మళ్ళీ వచ్చేసి ఇందులో నేను కారప్పొడి యాడ్ చేయలేదు, ఓన్లీ పచ్చిమిర్చితోనే వేస్తున్నాను. కారప్పొడి అస్సలు యాడ్ చేయలేదు. ఎందుకంటే పిల్లగాళ్ళు కొద్దిగంత కమ్మగా తింటారు కదా అనేసి పచ్చిమిర్చితోనే వేస్తున్నా. కారప్పొడి వేస్తే మళ్ళీ కొద్దిగంత కారం అయింది కదా అనేసి నేను కారప్పొడి యాడ్ చేయలేదు. చూద్దాం, ఇంకా మసులుతుంది. ఇదిగోండి చూడండి ఎలా మసులుతుందో, చూసిందా? ముక్కలు కూడా అన్నీ ఉడికిపోయినాయి. నేను ఇందులో ఫస్ట్ వచ్చేసి చింతపండు నానబెట్టేసుకొని కందిపప్పు ఉడకబెట్టేసుకున్నాను. అవి రెండు పక్కకు పెట్టేసుకున్నాను. అందులో వచ్చేసి క్యారెట్, టమాటా, బెండకాయ, వంకాయ, పచ్చిమిర్చి, ఇంకా వచ్చేసి మునక్కాయలు, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ పక్కకు పెట్టేసుకున్నాను. ఆయిల్ పెట్టేసి పోపులో టమాటాలు, వంకాయలు, పచ్చిమిర్చి, జీలకర్ర అవన్నీ వేసి మంచిగా వేయించేసుకొని పసుపు వేసుకున్నాక మునక్కాయలు వేసుకొని పప్పునే చింతపండు మొత్తం పిసికి ఆ నీళ్ళు కూడా ఇలా పోసేసుకున్నాను. చింతపండు వాటర్ పోసుకున్నాక లాస్ట్కు కొద్దిగంత మళ్ళీ కొన్ని వాటర్ యాడ్ చేసుకున్నాక ఇందులో వచ్చేసి ఉప్పు, కల్లుప్పు వేసుకున్నాను. ఉప్పు, మెంతి పొడి, ఇంకొచ్చేసి ధనియాల పొడి, ఇంకొచ్చేసి మంచిగా కొద్దిగంత చక్కెర, కొద్దిగంత మెంతి పొడి, ధనియాల పొడి, సాంబార్ పొడి ఇవన్నీ యాడ్ చేసుకున్నాను. లాస్ట్కి వచ్చేసి కొద్దిగంత మసలు రాగానే కొత్తిమీర కరివేపాకు కూడా యాడ్ చేసేసుకున్నాను. అయిపోయింది సాంబారు. ఎంతో టేస్టీ సాంబార్ రెడీ. చూసినా ఎట్లా మసులుతుందో, అన్ని ముక్కలు కూడా మొత్తం ఉడికేసినాయి. మీకు కనుక నచ్చేది ఉంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్ మళ్ళా.